యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇబ్రాహీం దేశానికి దేవుని తీర్పు వచ్చున్నది. ఇది జరగబోయే ప్రవచనం. 39వ దేశం అండి. మరి దేవుడు ఈ ఇబ్రాహీం దేశానికి దేవుని తీర్పు వచ్చున్నది. ఇది జరగబోయే ప్రవచనం. ఎందుకంటే ప్రియమైన ప్రజలారా, మరి వీడియో తప్పనిసరి సబ్స్క్రైబ్ లైక్ చేయమని దేవుని పేరిట మనవి చేస్తున్నాను. మీరు చూసినా చూడకపోయినా సరే నా టైటిల్స్కి అలా వెళ్ళిపోతాను. ఎందుకంటే తక్కువ టైమే తీసుకుంటున్నాను. 20 నిమిషాలు 30 నిమిషాలు తీసుకునే అవకాశాలు కూడా లేవు. తక్కువ టైమే తీసుకుంటా. 6 నిమిషాలు 7 నిమిషాలు, యాక్చువల్ చెప్పాలంటే 10 నిమిషాల వరకే చాయిస్. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోవట్లేదు. ఇప్పుడు నుండి 41 నుండి ఈ దేశాల నుండి తక్కువే, ఒక 5 నిమిషాలు 6 నిమిషాలు మాత్రమే వీడియో ఉంటుంది. ఆ వీడియోలో ఎవరైనా చూస్తారా చూడరా అది నాకు అటువంటి సంబంధము. దేవుడు ఏమైనా ప్రేరేపిస్తే అదే నేను చెప్తాను. ఆ 7-8 నిమిషాల్లోనే నేను ముగిస్తాను. ప్రియమైన ప్రజలారా, తప్పనిసరి చూడండి. ఈ వీడియో పేరు ఏం పేరు అంటే ఇబ్రాహీం దేశానికి దేవుని తీర్పు వచ్చున్నది. ఇది జరగబోయే ప్రవచనం. ఇది 39వ దేశం అండి. కాబట్టి మరి దేవుడు ఎందుకు ఈ విషయం అంటే, మరి చాలా ఈ దేశంలో కూడా చాలామంది దేవునికి వ్యతిరేకంగా జీవించిన వాళ్ళు ఉన్నారు. ఇది ఇబ్రాహీం దేశము దేవునికి దేవుని సువార్తకి నిషేధించబడిన దేశం అండి. దేవుని సువార్తకి నిషేధించబడిన దేశం కాబట్టి అందుకే ఇబ్రాహీం దేశానికి దేవుని తీర్పు వచ్చినది. ఇది జరగబోయే ప్రవచనం. ఇక్కడ అయితే మరి ఇబ్రాహీం దేశానికి దేవుడి తీర్పు ఎందుకు వచ్చింది, అసలు ఏం కారణం అని మరి గూగుల్లోకి వెళ్తే గూగుల్లోన ఇక్కడ ఒక 5 పాయింట్లు, గూగుల్లోకి వెళ్తే ఒక 5 పాయింట్లు దొరికాయి. ఈ 5 పాయింట్లే నేను ఫైల్ మీద రాయడం జరిగింది. ఒకటి చూడండి. 1వ నెంబరు అధిక సంఖ్యకులు ముస్లింలు. 2వ నెంబర్ చూస్తే ఇక్కడ 14,25,000 మంది దాటిగా ఉంటారు. 3వ పాయింట్ చూస్తే ఒంటి మాంసం ఎక్కువగా తింటారట. 4వ పాయింట్కి వస్తే ఆ దేశంలో ఎక్కువగా ప్రేమిస్తారు, చెట్లను ఎక్కువగా ప్రేమిస్తారు. 5వ పాయింట్కి వస్తే మరి మందుని ఎక్కువగా ప్రేమిస్తారట. ఇదండి ఈ దేశంలో ఉన్న అరాచకాలు. ఎందుకంటే దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుని సువార్తకి నిషేధించబడిన దేశము ఇబ్రాహీం దేశం. ఎందుకంటే దేవుడు తొందరలోనే ఈ దేశాన్ని కూడా 3 ముక్కలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ దేశం మరి సువార్తకి నిషేధించబడిన దేశము, తర్వాత సువార్తకి నిషేధించబడిన దేశము, తర్వాత ఈ దేశంలో అసలు దేవుని ప్రేమనే కరువు చేశారండి. ఈ దేశం వాళ్ళు ఏం చేశారు, దేవుని ప్రేమనే దేవుని సువార్తనే కరువు చేశారు. కాబట్టి అందుకే దేవుని తీర్పు మరి ఇబ్రాహీం దేశానికి దేవుని తీర్పు వచ్చినది. ఇది జరగబోయే ప్రవచనం. కాబట్టి మనం ఎందుకంటే ఈ దేశంలో ఎక్కువ ఒంటి మాంసములు ఒంటి తెలుసు కదా, ఒంటి ఎడారిలో ఉంటుంది ఒంటి. ఆ ఒంటి మాంసము ఎక్కువగా తింటారట. తర్వాత అధిక సంఖ్యకులు ముస్లింలు అండి ఈ దేశంలో. తర్వాత 14,25,000 మంది దాటిగా ఉంటారు ప్రజల జనాభా. తర్వాత ఆ దేశంలో ఎక్కువ చెట్లను ఎక్కువగా ప్రేమిస్తారు. 5వ పాయింట్కి వస్తే మందుని ఎక్కువగా ప్రేమిస్తారు. ఎక్కువ మందు తాగుతారండి ఈ దేశంలో. కాబట్టి దేవుని తీర్పు వచ్చింది. ఎందుకంటే దేవుడు చేసిన పనికి అంటే దేవుని సువార్తకి నిషేధించబడిన దేశము ఇబ్రాహీం దేశం. కాబట్టి అందుకే ఈ దేశం 2 ముక్కలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మరి తప్పనిసరిగా ప్రియమైన ప్రజలారా, మీరు ప్రార్థన చేసుకోండి. మీ ప్రాణాలు మీరు కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా మీ ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలంటున్నాను. ఎందుకంటే ప్రార్థన చేసుకోండి. ఇప్పుడు దేవుడు ఒక్కొక్క దేశం కోసం తీర్పు సందేశాలు 100 దేశాలు అయిపోయిన తర్వాత అప్పుడు నేను దేవుడు ఏమన్నాడంటే 100 దేశాలకు తీర్పు సందేశాలు పంపించిన తర్వాత నువ్వు చాలా మౌనముగా ఉండవలెను. ఎవరు? నేను. ఎందుకంటే దేశాల కొరకు నేను ప్రార్థన చేయకూడదు. ఎందుకంటే దేశాల కొరకు నేను ప్రార్థన ఎందుకంటే నేను తీర్పు సందేశాలు పంపించిన వాటిని నేను ప్రార్థన చేయకూడదా అంటే అర్థమన్నమాట. అంటే ఈ ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది భక్తులు ఉన్నారు, ఎంతమంది ప్రార్థన వీరులు ఉన్నారు, ఎంతమంది
మరి సువార్తలు ఉన్నారు, వీళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడో ఆలకించడం తొలగి విషయం. నేను మాత్రం 100 దేశానికి తీర్పు సందేశాలు పంపించిన తర్వాత నేనంటే మౌనంగా ఉండాలట. అంటే నేను మౌనంగా ఉంటున్నాను అంటే అర్థం ఏంటంటే మూడో ప్రపంచ యుద్ధము రక్తపాతంగా మారింది అని అర్థం. ఎందుకంటే నేనేం పట్టించుకోకూడదు, నేను డీసెంట్గా ఉండిపోవాలట ఈ 100 దేశాలు పంపించిన తర్వాత. అర్థమవుతుంది కదా. అప్పుడు ఏ దేశం నుండి ఏ దేశం దండయాత్ర జరుగుతుంది, ఏ దేశం నుండి ఏ దేశం దండయాత్ర జరుగుతుంది, ఏ దేశం రక్తపాతంగా మారుతుంది, ఏ దేశం రక్తపాతంగా మారుతుంది నేను కళ్ళతో చూస్తూనే ఉండాలి యూట్యూబ్లో. ఎందుకంటే 100 దేశాలు పంపించిన తర్వాత దేవుడైన యెహోవా ఏమన్నాడంటే నీవు మౌనముగా వహించవలను. అంటే నేను ఎప్పుడైతే మౌనంగా వహిస్తానో అప్పుడు మూడో ప్రపంచ యుద్ధం రక్తపాతంగా మారిందని మరి అర్థం చేసుకోవాలి నేను. అర్థమైంది కదా. కాబట్టి ఈ దేశం పేరు ఏం పేరు మరి ఇబ్రాహిం దేశం, 39వ దేశం. మరి అధిక సంఖ్యకులు ముస్లింలు 14,25,000 మరి 25,000 దాటి జనం ఉన్నారు. వీళ్ళు ఎక్కువ ఒంటి మాంసం తింటారు. మరి ఆ దేశం వాళ్ళట ఎక్కువ చెట్లను ప్రేమిస్తారు, మందుని ఎక్కువగా ప్రేమిస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తమైన ప్రియమైన ప్రజలారా ప్రార్థన చేసుకోండి, యేసుని నమ్ముకోండి, ప్రార్థన చేసుకోండి, కొంతకాలమైన బతుకుతారు. అందరికి మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను.